వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివాడు కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడ్ ఎంత? నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. చిత్రాంగి, ఓ చిత్ర, రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందంటే? ఏమనుకుంటది? 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాందా? జిత్తుల కరణం గాడి గురించి తెలుసుకుంటాందా? ఆడ సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడని మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే అనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు. ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే. నాకు అర్జెంటుగా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పొంతులను అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. చాపా దిండు పట్రా. పట్రావే. అది కాదండి, మంచం అయితే. మంచం, మంచం, ఇది మంచం, ఇది ఆ మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగి, మనకి కావాల్సింది ఇది. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టారన్నమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరగొట్టేస్తాను. చిత్రాంగి, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేది ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడపట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే? పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి, ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాం. కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం వెరకొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మొనగాడు కాదులేండి. నిజమే అనుకో. చిత్రాంగి, దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో చిత్రాంగి, నేనే యామే. చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి చేస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి చాపా తిండి పట్టరా చెబుతాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబలేదు, నాకు మూట వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం.
సరేరా. మీరు వెళ్ళిపోండి. అబ్బా వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి. సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడే అయితే చెప్పుచ్చుకొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించేయి. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత పరువు ఉన్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే ఏంటి పంతులు గారు, ఇవాళ మంచం ఎరగొట్టండి. అమ్మో, ఈ మంచం విరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగట్టు వదిలే. నన్ను మాట్లాడితే నీకు దండం పెడతాను. రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు చిత్రాంగి పట్టు చీర కావాలనుకో, శవలకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరోజులు ఇచ్చుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా, బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేసు, దడుదలాడించే మన మెల్లిగా 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 ఎంతమందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా, మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిష్ చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి. మరి చెయ్యొదిలి. నమస్కారం అండి కనకయ్య, మిమ్మల్ని పాలు మా వీరభద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది. ఆడు ఇప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా, అప్పుడే తొందరపడిపోతారేమిటండి? వాడికి 6 రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా. నాగే వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరుతా.